Hello, this is Dr. Vinila, consultant pediatrician at Treatment Range Hospital. ఈ రోజు మనం హ్యాండ్ ఫుట్ మౌత్ డిసీజ్ గురించి తెలుసుకుందాం. హలో, దిస్ ఈజ్ డాక్టర్ వినీలా, కన్సల్టెంట్ పీడియాట్రిషియన్ అట్ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్. జాగ్రత్తలు ఏంటి? పర్సనల్ జాగ్రత్తలు అంటే ప్రివెంట్ చేయడానికి ఒకవేళ పిల్లకి కానీ పాపకు కానీ బాబుకి కానీ వచ్చిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, రాకముందు తీసుకోవాల్సింది ఏంటి అంటే ఎస్పెషల్లీ రెయినీ సీజన్లో కోవిడ్ లాంటివి. ఎవరైనా బాబు కానీ పాప కానీ ఎవరైనా దగ్గుతున్నప్పుడు ఇలా అడ్డు పెట్టి తుమ్ముకోమని చెప్పడం, లేకపోతే బయట నుంచి వచ్చారనుకోండి కంటిన్యూస్గా హ్యాండ్ వాష్ చేసుకోమంటాం, శానిటైజ్ చేసుకోమంటాం. ఒకవేళ మన ఇంట్లో ఎవరైనా అడల్ట్స్ కానీ లేకపోతే ఎవరైనా పిల్లలు ఇంటికి వచ్చి వెళ్ళారు, వాళ్ళకి దగ్గు జలుబు ఉంది, వాళ్ళు డోర్ నాబ్స్ కానీ లేకపోతే కర్టెన్స్ పట్టుకోవడం కానీ, వాళ్ళు తుమ్మిన చేతులతోనే ఏమన్నా టాయ్స్ని పట్టుకోవడం కానీ అలాంటివి చేశారనుకో ఏం చేయాలి? వాటిని శానిటైజ్ చేసుకోవాలి, మనం ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలి. ఇవన్నీ మనం కోవిడ్లో ఫాలో అయినవే. కోవిడ్లో ఏం ఫాలో అయ్యాం? మాస్క్ పెట్టుకోవడం, తర్వాత హ్యాండ్స్ ఎప్పుడు శానిటైజ్ చేసుకోవడం, బయటకు వెళ్ళినప్పుడు కాళ్ళు చేతులు కడుక్కొని ఏమైనా ముట్టుకోవడం, కర్టెన్స్ని బెడ్షీట్స్ని ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవడం, ఇవన్నీ మనం చేసినవే. సో ఎందుకంటే కోవిడ్ కూడా వైరసే. సో వైరస్ ఎప్పుడు ఇలాగే స్ప్రెడ్ అవుతుంది. ఎలా స్ప్రెడ్ అవుతుంది? ఒకళ్ళ నుంచి ఒకటి స్నీజ్ చేయడం, లేకపోతే వాళ్ళు స్నీజ్ చేసింది అదే చేతితో డోర్ నాబ్స్ టాయ్స్ అవన్నీ పట్టుకోవడం, అవి ఎవరైనా హెల్తీ పర్సన్ వెళ్ళి పట్టుకోవడం, వాళ్ళు వెళ్ళి మొహం మీదో లేకపోతే ఎక్కడో చోట రుద్దుకోవడం. సో ఇలాంటి ద్వారా ఈ వైరస్ స్ప్రెడ్ అవుతుందన్నమాట. సో ఇవన్నీ మనం ప్రివెంట్ చేసేవి, మన చేతిలో ఉన్నవి. తర్వాత ఒకవేళ ఇది మనం ప్రివెంట్ ఒకవేళ మన పాపకో బాబుకో వచ్చింది ఆ వైరస్, ఈ హ్యాండ్ ఫుట్ మౌత్ డిసీజ్ అనేది వచ్చినప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇది కొంచెం కంటామినేషన్ ఎక్కువ మాట. సో ఎక్కువ స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో బాబునో పాపనో కొంచెం దూరం పెట్టి, ఎస్పెషల్లీ ఎందుకంటే less than 5 yearsలో వాళ్ళకి ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది, తొందరగా ఎఫెక్ట్ అయిపోతుంది. సో వాళ్ళు ఒకవేళ దగ్గుతున్నా తుమ్ముతున్నా వాళ్ళు అడ్డు పెట్టుకోమని చెప్పడం. తర్వాత చిన్నపిల్లలు అనుకో వాళ్ళు చేయలేరు, అలాంటప్పుడు వాళ్ళ చేతులు మొహం కాళ్ళు ఎప్పటికప్పుడు తల్లిదండ్రులే క్లీన్ చేయడం. ఒక్కొక్కసారి మనం వాళ్ళకి దగ్గు వచ్చేస్తుంది, లేకపోతే తుమ్ము వచ్చేస్తుంది, లేకపోతే ముక్కులోంచి కారిపోతుందని మన టవలో మన దాంతోనే తుడిచేస్తాం. సో అలా తుడిచేసిన తర్వాత మళ్ళీ అదే పిల్లలకి నెక్స్ట్ టైం అదే ఇంకో వాడటం, లేకపోతే అదే చేతులు కడుక్కోకుండా వెళ్ళి బాబుకో నెక్స్ట్ పాపకో మళ్ళీ యుటెన్సిల్స్ ఏమి క్లీన్ చేయకుండా చేతులు కడుక్కోకుండా అవే వాటితో ఇంకో బాబుకి స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో మనం చేయాల్సింది ఏంటంటే కొంచెం పాపనో బాబునో less than 5 years వాళ్ళు ఉంటే కొంచెం దూరం పెట్టడం, స్కూల్కి పంపించకుండా ఉంటాం. ఎందుకంటే ఇది చాలా కంటేజియస్, తొందరగా స్ప్రెడ్ అవుతుంది. వాళ్ళు వాడేది ఏమన్నా యుటెన్సిల్స్ కానీ లేకపోతే గ్లాసెస్ కానీ ఎప్పటికప్పుడు క్లీన్ చేయడం, సోప్తో వాటితో వాళ్ళ చేతులు కాళ్ళు శుభ్రంగా కడిగిపించడం, తుమ్మిన ప్రతిసారి శానిటైజ్ చేసుకోమంటాం. ఇవన్నీ చేసుకోవడం వల్ల మనం వేరే వాళ్ళకి స్ప్రెడ్ చేయకుండా ఉండొచ్చు అన్నమాట. సో ఈరోజు మనం హ్యాండ్ ఫుట్ మౌత్ డిసీజ్ గురించి తెలుసుకున్నాము. దాని జాగ్రత్తలు ఏంటి, లేకపోతే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, పిల్లలు చేయాల్సిన జాగ్రత్తలు ఏంటి, అండ్ ఇంకోటి ఏంటంటే మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. పిల్లలకి డీహైడ్రేషన్ వచ్చేంత వరకు కంగారు పడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే దానంతా అదే తగ్గిపోతుంది 8 to 10 daysలో రికవర్. డీహైడ్రేషన్ ఉంటే మాత్రం మనం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి ఒకసారి మీ పీడియాట్రిషియన్కి చూపించి ఒకవేళ ఏమైనా డీహైడ్రేషన్ ఉంటే ఎలా కరెక్ట్ చేయించుకోవాలి, ఫ్లూయిడ్స్ ఎలా ఇవ్వాలి, ఎలాంటి పదార్థాలు ఇవ్వాలి అనేది మీరు కన్సల్ట్ చేసి తెలుసుకుంటే దట్ వుడ్ బి ఎ గుడ్ ఆప్షన్ అన్నమాట. తర్వాత ఈరోజు టేక్ హోమ్ మెసేజ్ ఏంటంటే కొంచెం ఈ రెయినీ సీజన్లో స్కూల్కి తొందరగా, ఎందుకంటే పిల్లల్ని స్కూల్స్కి పంపిస్తాం కాబట్టి హ్యాండ్ శానిటేషన్ అనేది మనం ఖచ్చితంగా నేర్పించాలన్నమాట పిల్లలకి. సో టుడే టేక్ హోమ్ మెసేజెస్ హ్యాండ్ శానిటేషన్ అండ్ గుడ్ పర్సనల్ హైజీన్ పిల్లలకి, సో దట్ వీ కెన్ ప్రివెంట్ దిస్ స్ప్రెడ్డింగ్ వైరల్ ఇన్ఫెక్షన్స్.